మేమొకప్పుడు అనుకున్నాం మార్పు అంటే ఎప్పుడూ ముందుకే వెళ్లడమని. కానీ ఇప్పుడు అర్థమవుతోంది కొన్ని మార్పులు మమ్మల్ని ముందుకు కాదు, వెనక్కి లాగాయని. మీ రోజుల్లో అంతా ఏదో దానంతటదే సరైనట్టు జరిగిపోయింది. ఎవ్వరూ అంత గొప్పగా ప్లాన్ చేసినట్టు లేదు, ఎవ్వరూ పెద్దగా మాట్లాడినట్టు లేదు, కానీ జీవితం మాత్రం సరిగ్గా నడిచింది. మరి మేము ఇప్పుడు ప్రతి దానికి ప్లాన్లు వేస్తున్నాం, అయినా జీవితం మాత్రం చేతికి దొరకకుండా జారిపోతోంది. మీ రోజుల్లో ఇది మంచిదా చెడ్డదా అని ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదేమో, ఎందుకంటే శరీరమే చెప్పేది. ఇప్పుడు ఆ శరీరం కూడా మాతో మాట్లాడ్డం మానేసింది. మీకు ఎప్పుడు తినాలో ఎప్పుడు ఆపాలో సహజంగా తెలిసిపోయేది. మాకిప్పుడు గడియారం చెప్తోంది, అలారం చెప్తోంది, ఫోన్లో యాప్ చెప్తోంది, కాని లోపల ఉన్న మనసు మాత్రం ఏమీ చెప్పడం లేదు, నిశ్శబ్దంగా ఉంది. మీరు ఆకలి వేసినప్పుడు తిన్నారు, మేమెప్పుడు బోర్ కొట్టినప్పుడు తింటున్నాం. మీరు అలసిపోయినప్పుడు ఆగారు, కాని మేము అలసిపోయినా ఆగలేపోతున్నాం. మీ జీవితానికి వేగం లేదు, అందుకేనేమో మీరు దారి తప్పలేదు. మా జీవితంలో వేగమే జీవితం, అందుకేనేమో మాకసలు దారి అనేదే కనిపించడం లేదు. మీరు మాకేమీ నేర్పలేదని మాత్రం అనుకోకండి. మీరు నేర్పారు, మేమే నేర్చుకోలేదు. మీరు చెప్పిన మాటలు మాకు అప్పట్లో ఎందుకో చాలా చిన్నవిగా అనిపించాయి. ఇవన్నీ పాత మాటలు అని తేలికగా తీసిపారేశాం. ఇప్పుడు అవే మాటలు మాకు ప్రాణం కన్నా ఎక్కువగా అవసరమయ్యాయి. కాని ఇప్పుడు చెప్పేవాళ్లే తగ్గిపోతున్నారు. మీరొకప్పుడు ఈ నేలని చూసిన విధానం మాకిప్పుడు నిజంగా అర్థం కావడం లేదు. మాకు భూమి అంటే ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తి. మీకు భూమి అంటే ఒక బంధం. మేము అందులో లాభం చూస్తున్నాం, మీరు అందులో జీవితాన్ని చూశారు. మేము కాలాన్ని లెక్క పెడుతున్నాం, నిమిషాలు గంటలు అని. మీరు కాలంతో పాటు నడిచారు, అందుకే మీకు ఓపిక ఉంది. మీరు ఎదురుచూడగలిగారు, మేము ఎదురుచూడలేకపోతున్నాం. మాకు భయమంతా ఇదే. మీరు కూడా వెళ్ళిపోయాక అసలు ఈ జీవితం ఎలా ఉండేదో చెప్పేవాళ్లే లేకపోతే మేం ఎవరినడగాలి? పుస్తకాలనా? అవి జీవితం గురించి చెప్పవు కదా. ఈ వీడియోలనా? ఇందులో ఏది నిజమో తెలీదు కదా. మాకు కావాల్సింది మీ జ్ఞాపకం కాదు, అది కాదు. మాకు కావాల్సింది మీ జీవన విధానం. మీరు రోజు చేసే చిన్న చిన్న పనులుంటాయి కదా, అవే మాకిప్పుడు చాలా చాలా పెద్ద విషయాలుగా కనిపిస్తున్నాయి. మీరు చాలా తక్కువగా మాట్లాడేవారు, అందుకే మీ మాటలకు అంత విలువ ఉండేది. మేము చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం, అందుకేనేమో మా మాటలు ఖాళీగా అయిపోయాయి, బరువు లేకుండా పోయాయి. మీ సంతోషం ఎప్పుడూ బయటకి కనిపించేది కాదు, కాని లోపల నిండుగా ఉండేది. మా సంతోషం ఇప్పుడంతా బయటకే కనిపిస్తోంది, కాని లోపలంతా ఖాళీగా ఉంది. మీరు మాకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనలేదు, అందుకే మీకు అంతా తెలిసింది. మేము మాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నాం, అందుకేనేమో మాకు ఏమీ తెలియకుండా పోతోంది. మీరు వెళ్ళిపోతున్నారు, దాన్ని మేము ఆపలేమని మాకు తెలుసు. కాని వెళ్ళిపోతూ మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతే మాకు జీవితాంతం మిగిలేది ఈ పశ్చాత్తాపం ఒక్కటే. మేము ఇక్కడికి మిమ్మల్ని పొగడాలని రాలేదు, లేదా నిందించటానికి కూడా రాలేదు. మేము కేవలం మా తప్పు ఒప్పుకోవడానికి వచ్చాం. నిజం చెప్పాలంటే అప్పుడు మాకు వినాలనిపించలేదు, ఇప్పుడు వినాలనిపిస్తోంది. కానీ సమయం మన వైపు లేదు, అందుకే ఇది మా చివరి విన్నపంలా, చివరి అభ్యర్థనలా అనిపిస్తోంది. మీరు చేసింది ఒప్పా తప్పా ఆ తీర్పులు మాకొద్దు. అసలు విషయం అది కాదు. మీరు ఎలా జీవించారు, ఆ విధానం, ఆ పద్ధతి, అది మాకు కావాలి. మేము మళ్ళీ మీలా జీవించగలమో లేదో మాకు తెలీదు, బహుశా అది సాధ్యం కాదేమో. కాని కనీసం మేం ఎక్కడ్నుంచి ఇంత దూరం వచ్చేశామో ఆ మూలమేంటో తెలుసుకోవాలి. లేకపోతే మేం ముందుకు వెళ్తున్నామని భ్రమలో ఉంటాం, కాని నిజానికి మేం ఎక్కడికి వెళ్టం లేదు, అక్కడే గిరగిరా తిరుగుతున్నాం. మీరు వెళ్ళిపోతున్నారు, కాని దయచేసి మీ జీవితాన్ని మాత్రం మాతో వదిలి వెళ్ళండి.
మీ మాటల రూపంలో, మీ అనుభవాల రూపంలో, అవసరమైతే మీ నిశ్శబ్దాల రూపంలో కూడా. మీరు లేకపోయినా మీరు నడిచిన దారి మాత్రం మాకు కనిపిస్తూ ఉండాలి. లేదంటే ఈ ప్రపంచంలో మాతరం మాత్రమే కాదు, బహుశా మనిషి అనే పదానికి అర్థమే మెల్లగా పోతుందే.